జై శ్రీరామ్. మనకు శ్రీరాముడు చూపించినటువంటి మార్గం ఏంటి? రామాయణంలో ఉన్నటువంటి సూక్తులు ఏమిటో చూద్దాం. రామాయణం ఈ కలికాలంలో అనుసరించదగినదా కాదా అనేది కొంతమంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అన్నమాట. నేను రామ ఆయనం అంటే రాముడు చూపించినటువంటి మార్గం, అంటే ఆయనం అంటే దారి అన్నమాట. అంటే రాముడు మనకు ఎటువంటి దారి చూపించాడు? ఎందుకంటే రామాయణంలో మనం చూసినట్లయితే ఏ ఒక్క గ్రంథంలో కానీ ఏ ఒక్క మతంలో కానీ లేనటువంటి ఒక మంచి సూక్తులు కలిగినటువంటిది. మరియు అదే త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణం కూడా కలియుగంలో కూడా రాముడు తరుస్తున్నాము అంటే ఒక తరాన్ని దాటిపోతున్నా సరే, ఒక యుగాన్ని దాటిపోయినా సరే ఆ శ్రీరాముడి గురించి తెలుస్తున్నాము అంటే శ్రీరాముడు గొప్పతనం ఏంటో తెలుసుకున్న తకటకాని. శ్రీరాముడు తన జన్మ ఎప్పుడైతే ఎత్తాడో అంటే ఒక ఎన్నో శక్తులు కలిగినటువంటి మహావిష్ణువు మానవ జన్మ ఎత్తి ఒక రాజులాగా, కానీ రాజభోగాలు అనుభవించకుండా తను పడినటువంటి కష్టాలు ఏ మానవుడు పడడు. ఎందుకంటే ఒక రాజుకి ఎప్పుడు అన్ని కష్టాలు ఉండవు, కానీ రాజులాగా ఉండకుండా అడవిలో ఎన్నో కష్ట నష్టాలు పడినా సరే తన యొక్క ధర్మాన్ని ఎప్పుడు వదలలేదు. అంటే తన కొన్ని ధర్మాలు, ముఖ్యంగా ఆడిన మాట తప్పకుండా ఉండటం, ఇచ్చిన మాట అసలు ఎప్పుడు వదలలేదు. ఒకటే బాణాన్ని, ఒకటే పత్రిని, ఏకపత్ని వ్రత్యాన్ని చాటాడు. అంటే మనిషి ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు మనం కూడా మెట్రోలో పోతాం, ఉద్యోగం వస్తాం, మనం కూడా ఎన్నో ప్రలోభాలకి గురవుతూ ఉంటాం, అవునా కదా? మన ఉద్యోగంలో చేస్తాం, మనం కూడా కొన్ని మాట తప్పుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మనకు మనిషి జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఆ ఛాలెంజ్ మనం ఎప్పుడైతే దాటి ముందుకు వెళ్తూ ఉంటామో అది మనిషికి ఆ యొక్క శక్తిని ఇస్తుంది అన్నమాట. రాముడు ఎందుకు దేవుడు అయ్యాడు అంటే రాముడు ఇవన్నీ దాటి అన్ని కష్టాలు పడినా సరే తన యొక్క ధర్మాన్ని వదలకుండా ముందుకు వెళ్ళాడు కాబట్టి. మరియు ఒక అహంకారపూరితమైనటువంటి రాక్షసుడు అంటే ఎంత గొప్పవాడైనా సరే కదా. అంటే రావణాసురుడు అన్ని వేదాలు తెలిసిన వాడు, ఎంతో గొప్పవాడు, బ్రాహ్మడు, మరియు నిత్య సంధ్యావందనాలు చేసేటువంటి కూడా అతిపరమైనటువంటి శివభక్తుడు, ఎన్నో శస్త్రాలు కలిగినటువంటి వాడు అన్నమాట. అన్ని శస్త్రాలు కలిగినటువంటి రావణాసురుడు కూడా, అంటే బ్రాహ్మడైనా సరే ఎవరైనా సరే ఎంత గొప్పవాడైనా సరే నీతిని విడిచాడు అంటే తనకి పట్టేటువంటి గతి ఏంటో చూపించాడు అన్నమాట. అంటే నీ దగ్గర ఈరోజు ఎంతో ధనం ఉండొచ్చు, నువ్వు ఎంతో గొప్పవాడు ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరిని కష్టపెట్టకూడదు, నష్టం చేయకూడదు, అధర్మాన్ని పాటించకూడదు. అలా పాటించిన నాడు నీ యొక్క జీవితం అనేది అధోగతి అని చెప్పి రావణాసురుడు క్లియర్ గా చెప్తున్నాడు. సో మనిషి అనేవాడు ఎలా ఉండాలి అంటే చూపించేటువంటి వాడు రాముడు అన్నమాట. అంటే రాముడు చూపించినటువంటి మార్గం మనకు సంసార జీవితంలో మనకు భార్యతో ఎలా ఉండాలి అనేది ఇంతకన్నా మంచి ఉదాహరణ ఎక్కడా ఉండదండి. ఇప్పుడు మనం చూసుకుంటే అన్య మతాల్లో ఎక్కడైనా సరే, ఏ గ్రంథంలో అయినా సరే భార్యాభర్తలు ఎలా ఉండాలి అని ఉందా ఎక్కడన్నా? ఖురాన్లో కానీ ఎక్కడ మిగతా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా? తల్లిని ఎలా పూజించాలి అనేది ఉందా? తల్లి గురించి చెప్పాలంటే ముఖ్యంగా రాముడు వాళ్ళు ఉన్నటువంటి తల్లులు, అంటే ఏ తల్లి అంటే నేను కౌశల్యకి పుట్టాను కాబట్టి కౌశల్యే నా తల్లి అని చెప్పి ఆ వాత్సల్యం లేదు. అందరితో ఆ యొక్క ప్రేమని అనుభవించారు. కౌశల్య కన్నా మిగతా తల్లులకి ఈయనంటే ఎక్కువ ప్రేమగా ఉండేది అని చెప్పి మనకు రామాయణంలో ఉందన్నమాట. అంటే అంత ప్రేమ అందరికీ పంచేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంటే మాకు మారు తల్లి అడిగినటువంటి ఒక వరానికి నేనెందుకు అడవికి వెళ్ళాలి అని చెప్పి ఏ రోజు రాముడు ఆలోచించలేదు. ఆ యొక్క విషయం మీరు గమనించారో లేదో. వీటన్నిటితో పక్కన పెడితే రామాయణంలో చిత్రపటంలో మన ఇంట్లో చాలా మంది మనం చూసా ఉంటాం. అక్కడ ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఔన్నత్యం అనేది ఉంది. రాముడికి ఉన్నటువంటి ఔన్నత్యం మాట విడవకుండా మాటని నిలబెట్టుకోవటం, ఒకే బాణం, ఒకే భార్య, మళ్ళీ రాజు ధర్మం అనేది ఒకటి ఉందన్నమాట.
చాలా మంది అంటారు మీ రాముడు సీతాదేవిని అడవిలో వదిలేశాడు అది ఇది అంటారు అన్నమాట. చాలా తప్పండి అది. ఎందుకంటే రాజధర్మం అనేది ఒకటి ఉంటుంది. రాముడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటంటే సమాజంలో ఏం జరుగుతున్నా సరే రాజకీయ నాయకులు మనం గెలిచాం కదా అని చెప్పి వదిలేసే రకాలు. కానీ రాముడు అలా కాదు. సమాజంలో నా గురించి ఏమనుకుంటున్నారు, మంచి కన్నా చెడే తెలుసుకుంటూ ఉంటాడు అన్నమాట. సమాజంలో నా గురించి ఏమన్నా చెడ్డగా అన్నారు అంటే అంటే ప్రజలకు నచ్చనటువంటి పాలన అనేది పనికిరాదు అని చెప్పడానికి ఒక మూల పురుషుడు అండి. సో రామరాజ్యం ఎందుకు కావాలి అనుకుంటారంటే ప్రజలకు నచ్చినట్టే పరిపాలించేటువంటి వాడు కాబట్టి రాజు రాముడు అయ్యాడు. అంటే రామరాజ్యం కావాలనుకుంటారే కానీ ఇంకొకరు రావణాసురుడు రాజ్యమో లేకపోతే విభూషణుడు రాజ్యమో లేకపోతే విభూషణుడు కూడా గొప్పవాడే కదా. మరి ఇవన్నీ ఎందుకు కోరుకోరంటే రాముడు అంత గొప్పవాడు అనమాట. వీరందరిది ఒక ఎత్తు అయితే సీతమ్మ పతివ్రత. ఎందుకంటే భర్త ఎన్ని సంవత్సరాలు దూరం ఉన్నా సరే రావణాసురుడు తన దగ్గరికి వచ్చి ఎన్నో వ్యామోహాలు చూపించినప్పటికీ కూడా తన ఒక గడ్డి పరచలాగా ఒక గడ్డి పూచలాగా చూసిందే కానీ ఏ రోజు చెలించలేదు. ఎందుకంటే అగ్ని పునీత సీత కాబట్టి ఆ అగ్ని ఆ లంకని దహించి వేసింది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి అదే విధంగా మనం ఇంకా చూసినట్లయితే రావణాసురుడు తన నిప్పును తనే పెట్టుకున్నాడు అనమాట లంకని. మరియు లక్ష్మణుడికి నిజంగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి బహుబాంధవ్యాలు మనం చూసినట్లయితే అన్న అడవికి వెళ్తే తనతో పాటు రావాల్సిన అవసరం లేదు. అంటే అన్న అప్పులు పాలిపోయినా సరే తండ్రిని అన్న పోయాడులే అని చెప్పి పోయే రోజులు ఇవన్నీ. ఈ రోజులన్నీ అలాంటివే కదా. కానీ అన్న అడవికి వెళ్తున్నా సరే నేను కూడా వస్తాను పదా అని చెప్పి ఎవరన్నా ఉంటారు ఈ రోజుల్లో? అలా ఉన్నాడు కదా. దానికి ముఖ్య కారకుడు ఎవరు? మన లక్ష్మణుడే కదా. లక్ష్మణుడు మనం చూసినట్లయితే శేష అవతారం అన్నమాట. అంటే అంత పరాక్రమంతుడు అన్నమాట. ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు ఆయన. అంటే ఒక ఎంత కోపం ఉంటుందో అంత అంటే తండ్రి ఎంత కోపమైనా సరే రాముడు లేదు ఆగు అంటే ఆగిపోతాడు అనమాట. అంటే అన్న మాట అంటే ఆ జవ దాటాడు. లక్ష్మణుడు వీరు ఎప్పుడైతే రావణాసురుడి మీద వధ జరిగిపోతుందో అప్పుడు అంటాడు, అన్న ఈ యొక్క రాజ్యం ఏదైతే మనం రావణాసురుడు లంక ఉంది కదా, ఈ లంక బంగారు లంక, మనం ఇక్కడే ఉండిపోవచ్చు కదా, దీన్ని హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అంటే అన్న అంటాడు, రాముడు యొక్క గొప్పతనం చూడండి ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు మాతృభూమి ఏదైతే ఉందో జననీ జన్మభూమిశ్చ అంటే స్వర్గాదపి గరియసి అంటాడు అనమాట. అంటే నువ్వు ఎక్కడ పుట్టావో నీ యొక్క పుట్టిన భూమి అనేది స్వర్గం కన్నా గొప్పది అని చెప్పి చెప్తాడనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోతారు, అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి ఎందుకు రావాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. కానీ ఎందుకు రావాలి అంటే నువ్వు పుట్టినటువంటి భూమి అనేది ఒక స్వర్గం కన్నా గొప్పది అని చెప్పి తెలియజేయటం అనమాట. విశ్వామిత్రుడు వచ్చి అడిగిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే దశరథుడు ఎంతో బాధపడతాడు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళని ఎలా పంపించాలి, వాళ్ళేమో కఠోరమైనటువంటి రాక్షసులు, వాటితో ఎలా వీరు పొందబడతారంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, చూడు దశరథ, వచ్చినటువంటి వాడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఎంతో మంత్రశక్తులు కలిగినటువంటి వాడు. ఇతను వచ్చాడంటే ఏదో ఒక ఉద్దేశంతోనే వచ్చాడు. సో అంటే విశ్వామిత్రుడు రాక అనేది ఎందుకు జరిగింది అంటే శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి పరాక్రమాలను బయటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి. రామచంద్రుడు అనేవాడు లోకానికి ఆదర్శం అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి తనకు చేసినటువంటి చిన్న చిన్న విషయాలు, సహాయాలు కానీ అన్ని మర్చిపోతూ ఉంటాం. మనకి ఎంతో మంది సహాయాలు చేస్తుంటారండి, మనం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటామా? నిజం చెప్పండి, ఏదో విషయాలు మనం మర్చిపోతుంటాం. కానీ శ్రీరామచంద్రుడు అలాంటి వాడు కాదు. ముఖ్యంగా హనుమంతుడి గురించి చెప్పాలంటే హనుమంతుడికి శ్రీరామచంద్రుడు ఏమి ఇచ్చాడండి అంటే ఒక ఇంట్లో అంటే మన ఇంట్లో ఎంతో మంది మన పని వాళ్ళని పెట్టుకుంటాం. చాలా మంది మీరు కూడా మీ ఇంట్లో మీ ఆఫీసెస్ లో కానీ ఎక్కడో చోట పనిచేసే వాళ్ళు మనం కూడా పనిచేస్తూ ఉంటాం. మనం ఎంతవరకు మన రెస్పాన్సిబుల్ గా ఉంటాం మన యొక్క ఓనర్స్ అనేది కూడా మనకు తెలుసు. కానీ హనుమంతుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏమి ఆశించకుండా తన యొక్క శ్రీరామచంద్రుడికి పూర్తిగా 100% పనిచేయటం అనేది జరిగింది. అంటే
అది అంటే ఇదంతా ఏంటంటే ఆ ఒక సేవా తత్పరత అనే దానికి ముఖ్య బిందువుగా మనం ఎవరన్నా చూడాలి అంటే హనుమంతుడిని చూడాలి. ఏమి ఆశించినటువంటి నిరాడంబరుడు, ఏమి ఆశించినటువంటి వ్యక్తి హనుమంతుడు. లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, అంటే తమ్ముడు అన్న వెళ్ళిపోయాడు కదా, ఈ సింహాసనం మీద కూర్చొని మనం ఎంతో హ్యాపీగా వేలుకోవచ్చు, అన్న వదిలేసినటువంటి ఆస్తిని మనం అనుభవించవచ్చు అనేటువంటి తత్వం కాదు ఎవరిది. భరత శత్రుఘ్నులంతా కూడా అన్న వచ్చేంత వరకు మీ యొక్క పాదుకలను ఇవ్వండి, ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి వాటినే ఈ యొక్క రాజ్యాన్ని పాలించాలి అని చెప్పి ఒక తత్వం కలిగినటువంటి వారు భరత శత్రుఘ్నులు. ప్రతి ఒక్కరూ అంటే ఒక్కొక్క ఔన్నత్యానికి మూల బిందువు అయినటువంటిది అంటే కలియుగంలో ధర్మాన్ని రక్షించటానికి, ధర్మాన్ని ఎలా రక్షించాలి అనే దానికి ముఖ్య బిందువులు అన్నమాట. అంటే ఎలా రక్షించాలి అంటే ఒక రాముడు లాంటి ఒక తండ్రి, లేకుంటే రాముడు లాంటి ఒక ప్రభువు అనేవాళ్ళు ఉండాలి. అలాగే సీతమ్మ లాంటి పత్ని, సీతమ్మ లాంటి ఒక తల్లి, అలాగే ప్రతి ఒక్కరికి వచ్చేటప్పటికి ఎవరైనా సరే భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు లాంటి తమ్ముళ్ళు ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరి జీవితం అనేది రామాయణం లాగా రాముడు చూపినటువంటి మార్గంలో నడవాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష. స్వస్తి. జై శ్రీరామ్.